ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ రమ్య. ఈరోజు విజయ్ గెలిచి ఒక చరిత్ర తిరగరాశాడు అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విజయ్ గెలవడానికి ఏ వ్యూహాలు రచించారు, దాని వెనకాల అంశాలేంటి, అలాగే విజయ్ గెలవడంతో పాటు గెలుపు వెనకాల చాలా ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి. సో వీటన్నింటిని కూడా ఒకసారి మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఓవరాల్గా విజయ్ గెలవడానికి పాజిటివిటీ అండ్ నెగిటివిటీ, అసలు ఏది తోడ్పడ్డది ఏంటి అన్నది ఇదంతా కూడా చూద్దాం. ముందుగా తమిళనాడు రాజకీయాలలో చరిత్ర తిరగరాసిన రోజు ఇది, ఎలక్షన్స్ డే. సో సినిమా హీరోగా కోట్లాది అభిమానాన్ని సంపాదించుకున్న విజయ్ ఇప్పుడు రాజకీయాలలో తన శక్తిని నిరూపించుకునే దశకైతే వచ్చాడు. ఇక టీవీకే పార్టీతో తొలిసారి ఎన్నికలలో దిగి విజయ్ ఇప్పుడు భారీ విజయానికి అంచున నిలిచాడు అని మనం చెప్పుకోవచ్చు. అంటే పూర్తిగా గెలవకపోయినా మోస్ట్లీ కౌంటింగ్ అంతా కూడా విజయ్ వైపే ఉంది. అయితే ఇప్పటి వరకు తమిళనాడులో డిఎంకే లేకపోతే అన్నా డిఎంకే పార్టీలే ఆధిపత్యం చూపించాయి. కానీ ఈసారి మాత్రం పూర్తిగా మారిపోయింది. విజయ్ వేవ్ ఈ రాష్ట్రం అంతా కూడా కనిపిస్తోంది, వినిపిస్తోంది. ఇక విజయ్ రాజకీయాల్లోకి రావడం ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయం అయితే కాదు. ఎందుకంటే ఈ సమాజ సమస్యలపై చాలా కాలంగా స్పందిస్తూ వచ్చిన విజయ్ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఇక తన పార్టీ టీవీకేను స్థాపించి ప్రజల కోసం పనిచేయాలనే లక్ష్యంతో ముందుకు వచ్చాడు. తన లక్ష్యం ముందుగానే ప్రజలందరికీ అర్థమైన విధంగా ప్రజలంతా కూడా తనకే ఓటేశారు. ఇది కేవలం ఒక స్టార్ పవర్ మాత్రమే కాదు, ఇది ఒక ప్లాన్తో వచ్చిన అడుగు అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ ఎన్నికలలో విజయ్ పార్టీ తీసుకున్న వ్యూహం చాలా ప్రత్యేకమని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో కూడా స్థానిక సమస్యలపై ఫోకస్ పెట్టడం, యువతను ఎక్కువగా కలుపుకోవడం, సోషల్ మీడియాను బాగా ఉపయోగించడం, ఈ అంశాలన్నీ కూడా విజయ్కి తోడ్పడ్డాయి అని మనం చెప్పుకోవచ్చు. అందుకే ఈసారి యువత ఓట్లు ఎక్కువగా విజయ్ వైపు మళ్ళాయి. ఇక విజయ్ తన ప్రచారంలో కూడా ముఖ్యంగా 3 అంశాలను ముందుకు తీసుకొచ్చారు. దాంట్లో మొదటిది ఉద్యోగ అవకాశాలు. యువత అంతా కూడా ఈ ఉద్యోగ అవకాశాల కోసం విజయ్ వైపు మళ్ళాయి అని మనం చెప్పుకోవచ్చు. ఇక రెండవది మెరుగైన విద్య, మూడవది అవినీతి రహిత పాలన. ఇవి 3 విషయాలు కూడా ప్రజలకు బాగా కనెక్ట్ అయ్యాయి అని మనం చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం వస్తున్న ట్రెండ్ చూస్తే విజయ్ పార్టీకి దాదాపు 100కి పైగా సీట్లు ఆధిక్యం చూపిస్తోంది. ఇది చాలా పెద్ద మార్పు అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిఎంకే, అన్నా డిఎంకే వంటి పెద్ద పార్టీలను సవాల్ చేస్తూ తొలి ఎన్నికల్లోనే ఈ స్థాయికి రావడం గొప్ప విషయం. ఇక విజయ్ స్వయంగా పోటీ చేసిన 2 నియోజకవర్గాలు కూడా ముందంజలో కొనసాగుతున్నాయి. అయితే తను నిలబడ్డ ప్లేసెస్ అంటే పెరంబూర్ అని చెప్పుకోవచ్చు, అలాగే తిరుచిరపల్లి ఈస్ట్, ఈ రెండిట్లలో కూడా ముందంజలో ఉన్నాడు. అయితే ఇది ఆయన వ్యక్తిగత ఇమేజ్ ఎంత బలంగా ఉందో కూడా మనం ఒకసారి దీన్ని చూసి మనం అంచనా వేసుకోవచ్చు. ఇక ప్రజల స్పందన చూస్తే ముఖ్యంగా యువత, మహిళలు విజయ్కు ఎక్కువగా మద్దతు ఇస్తున్నారు అని కనిపిస్తుంది చాలా క్లియర్గా. ఇక మార్పు కావాలి అని కోరుకుంటున్నారు ఓటర్లు అని కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఈసారి విజయ్ వైపు అందుకే వెళ్ళారా అన్నది మనం ఇక్కడ ఆలోచించాలి. అయితే ఈ ఫలితాలు ఫైనల్ అయితే కాదు, కానీ తమిళనాడు రాజకీయాలలో పూర్తిగా కొత్త అధ్యయనం మొదలవుతుంది. ఇక ఇన్నాళ్ళు ఉన్న 2 పార్టీల ఆధిపత్యానికి బ్రేక్ పడే అవకాశం ఉంది. ఇప్పటికే ట్రెండ్ కొనసాగుతోంది. విజయ్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. లేదంటే కనీసం కింగ్ మేకర్ గా అయినా మారే అవకాశం ఉంది. మొత్తానికి హీరోగా స్క్రీన్ మీద గెలిచిన విజయ్ ఇప్పుడు రాజకీయాలలో కూడా అదే విజయాన్ని సాధించడానికి దగ్గరగా ఉన్నారు. కానీ ఇవన్నీ కూడా ఫైనల్ ఫలితాలు అయితే కావు. పూర్తి కౌంటింగ్ తర్వాతే క్లారిటీ వస్తుంది. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది, తమిళనాడు రాజకీయాలలో కొత్త శకం ప్రారంభమైంది అని మనం చెప్పొచ్చు. ఇక ముందుగా ఒకసారి మనం చూసుకున్నట్లయితే తమిళనాడు ఎన్నికలలో భారీ ప్రభావం చూపుతున్న విజయ్ చుట్టూ రాజకీయ చర్చలతో పాటు వ్యక్తిగత వివాదాలు కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. ఎందుకంటే విజయ్ గెలవడానికంటే ముందు ఈ ఎలక్షన్స్ టైంలో విజయ్ మీద ఏవైతే ఎలిగేషన్స్ ఉన్నాయో ఆ ఎలిగేషన్స్ అన్నింటినీ కూడా తమిళనాడు ప్రజలందరూ కూడా పట్టించుకోకుండా విజయ్కి వేసిన ఓట్లు ఇప్పుడు విజయ్
గెలవడానికి ఒక మొదటి అంశంగా మనం మారుతోంది అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఎన్నికలలో ముందంజలో ఉన్న ఈ సమయంలోనే విజయ్ వ్యక్తిగత జీవితం రాజకీయ చర్చగా మారింది. ఇది ప్రత్యర్థి పార్టీలకు కూడా ఒక పెద్ద అంశంగా మారింది. విజయ్ భార్యగా తెలిసిన సంగీత స్వర్ణలింగం కోర్టులో విడాకుల పిటిషన్ వేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇది ఒకప్పుడు హాట్ టాపిక్గా కూడా మారింది. బట్ ఆ పిటిషన్లో వివాహ బంధం దెబ్బతిందని ఆరోపణలు ఉన్నాయి అని నివేదికలు చెప్తున్నాయి. ఈ కేసు బయటికి వచ్చిన తర్వాత నటి త్రిష కృష్ణన్ పేరు కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించింది. ఇక మన విజయ్కి అండ్ త్రిషకి కూడా ఏదో ఎఫ్ఐఆర్ ఉందని ఎలిగేషన్స్, అంతకుముందు వాళ్ళు తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చలేపడం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పటి వరకు ఈ అంశంపై స్పష్టత అయితే అధికారికంగా ఇంకా ఇవ్వలేదు. కానీ ఇప్పటికే విజయ్ ఆల్రెడీ అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాడు అన్న ఈ విషయం బయటికి రాగానే విజయ్ వల్ల ఇంట్లో కూడా సందడి అసలు మామూలుగా లేదు. ఫ్యామిలీ అందరూ కూడా అసలు ఈ మూమెంట్ని అత్యధికంగా ఎంజాయ్ చేస్తున్నారు అని మనం చెప్పుకోవచ్చు. ఫ్యామిలీలో అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నట్లయితే కనిపిస్తుంది. రీసెంట్గానే రిలీజ్ అయిన ఈ వీడియోలో మనం చూసుకున్నట్లయితే ఇంకా ఫ్యామిలీ అందరి సందడికి అయితే అవధులు లేకుండా పోయాయి. ముఖ్యంగా ఈ టపాసులు కావచ్చు, కైట్స్ కావచ్చు, ఇంకా ప్రతిదీ వాళ్ళకి నచ్చిన అంశంగా అయితే ఈ మూమెంట్ని చేంజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మీరు చెప్పండి, విజయ్ ఇలా గెలవడానికి అసలు ఏ అంశాలు విజయ్కి తోడ్పడ్డాయి? అలాగే విజయ్ మీద అత్యధికంగా వచ్చిన ఈ ఎలిగేషన్స్ని కూడా పట్టించుకోకుండా ప్రజలు ఎందుకు విజయ్కి ఓటేశారు? అండ్ ఎలిగేషన్స్ అంటే మామూలు ఎలిగేషన్స్ ఏం కాదు. విజయ్కి ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉందని, త్రిష కృష్ణన్తో దిగిన ఫోటోలు బయటికి రావడం, అలాగే వాళ్ళ వైఫ్ తను నన్ను మంచిగా చూసుకోలేదు అని కావచ్చు, లేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సంబంధం అంతా కూడా బయటికి చెప్పే ప్రయత్నం చేశారు. దీన్ని ఆసరాగా తీసుకున్న అగెనిస్ట్ అపోజిట్ పార్టీలు కూడా దీన్ని అత్యధికంగా ఎక్కువ పాపులర్ చేసే ప్రయత్నం చేశారు. అయినా కానీ తమిళనాడు ప్రజలు ఏమాత్రం పట్టించుకోకుండా విజయ్ మేలు చేస్తాడు అని నమ్మి మరి విజయ్కి ఓటేయడం జరిగింది. అండ్ దీంతో పాటు ఏదైతే టీవీకే పార్టీ స్టార్ట్ చేసేటప్పుడు ఒక మహాసభ పెట్టారో ఆ మహాసభలో కూడా అత్యధికంగా కొంతమంది ప్రజలు చనిపోతే దాని మీద కూడా కేసులు పెట్టే వివాదం చేశారు. సో ఇన్ని వివాదాల మధ్యలో విజయ్ గెలిచాడు. సో ఇప్పటికైతే మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.